సార్ మిమ్మల్ని లాస్ట్ టైం మేము కలిసినప్పుడు కూడా, గెలిచిన తర్వాత కలిసినప్పుడు కూడా సార్, అసెంబ్లీలో మాలాంటి బాధితుల కోసం ఒక చిన్న కుర్చీ వేయండి సార్ ఒక మూలన. మా లాంటి వాళ్ళకి, బాధితులకి మేము మమ్మల్ని చూస్తేనా మా బాధ మీకు అర్థమవుతుంది. మీరు అసెంబ్లీలో కనీసం ఇట్లాంటి చిన్నపిల్ల మీద జరిగే అఘాయిత్యాల మీద కూడా మీరు పోరాటం చేస్తారని చెప్పారు. మరి చెప్పిన మీరన్నీ గాలి మాటలేనా? మేము ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనే పరిస్థితికి తీసుకొచ్చారు కదా సార్ మీరు. మా బ్రతుకుని రోడ్డు మీదకి వేసేసారంటే పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ 14 నెలలు మాకు న్యాయం జరిగిపోయి ముద్దాయిలు జైల్లో ఉంటారని ఎంత సంతోషం, ఎంత ఆనంద బాష్పాలతో ఉండాల్సిన మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీదకే లాగేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా బస్ట్ అయిపోయింది అనుకుంటుంది సార్ 11 సార్లు 12 సార్లు నేను అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం జరిగింది. ఓఎస్డి గారికి కాల్ చేయడం జరిగింది. మరి ఆయన ఎప్పుడైతే గెలవక ముందు సుగాలి ప్రీతి కేసు మరి ఫస్ట్ కేసు అన్నారో, గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అంటే అన్నగారికి హెడేక్ వస్తూ ఉందంట సార్, అన్నకి తలనొస్తుందంట. మరి సుగాలి ప్రీతి కేసు అంటే మరి ఇలా తలనొప్పి వచ్చే ముందే తెలిసింటే కనుక మరి సుగాలి ప్రీతి కేసుకి మీరు న్యాయం చేయకుండా ఉంటే సరిపోతుండే కదా సార్.